ట్రంప్ నిర్ణయాలతో భారతీయ విద్యార్థుల్లో వణుకు మొదలైందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి ఇటు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో భారతీయ విద్యార్థులు వణికిపోతున్నారు. ఏ క్షణాన ఎటువంటి పిడుగులాంటి వార్త వచ్చి పడుతున్నా అంటూ వాళ్ళు భయభ్రాంతులకు లోనవుతున్నారు. అమెరికా వెళ్లి చదివేందుకు భయపడుతున్నారు స్టూడెంట్స్. పార్ట్ టైం ఉద్యోగాలు చేయడంపై ఆంక్షలు విధించాడు ట్రంప్. క్యాంపస్ పరిధిలోని జాబ్స్ చేయాలంటూ ట్రంప్ ఆదేశించాడు. అమెరికా వ్యాప్తంగా పార్ట్ టైం ఉద్యోగాలకు సంబంధించి వాటిని వదిలేస్తున్నారు భారతీయులు. మరి ముఖ్యంగా అక్కడికి వెళ్ళి, ఎందుకంటే వీసా సంబంధించి వీసా నిబంధనలకు కట్టుబడి వాళ్ళు కేవలం యూనివర్సిటీ పరిధిలో మాత్రమే చదువుకోవాల్సి ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ యూనివర్సిటీ పరిధిలో చదువుకుంటూ ఉద్యోగం చేయాల్సి ఉంటుంది. కానీ అమెరికా వ్యాప్తంగా పార్ట్ టైం జాబ్స్కి సంబంధించి ప్రస్తుతం భారతీయులు అక్కడికి చదువుకోవడానికి చదువుకుంటూ పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా గ్యాస్ స్టేషన్స్ కావచ్చు, దాంతోపాటు ఇలా కొన్ని సందర్భాలు కొన్ని ప్లేసెస్లో ఈ నేపథ్యంలో ఉక్కుపాదం మోపుతున్నాడు అక్రమ వలసదారులుగా అక్కడ అభివర్ణిస్తూ. అమెరికా వ్యాప్తంగా పార్ట్ టైం జాబ్స్ మానేస్తున్నారు విద్యార్థులు. రూల్స్ బ్రేక్ చేస్తే ఇండియాకు రిటర్న్ పంపిస్తున్నారు అధికారులు. పార్ట్ టైం ఉద్యోగాలు లేకపోతే అమెరికాలో చదవడం కష్టమన్న భావనలో ఉన్నారు విద్యార్థులు. 2024లో 68,000 వీసాలు తీసుకున్నారు ఇండియన్ స్టూడెంట్స్. ఈ ఏడాది మరింత తగ్గబోతున్నట్టుగా తెలుస్తోంది. స్టూడెంట్ వీసాలు వలసదారులకు మరింత తగ్గుతోంది జాబ్ మార్కెట్.